నిన్నటి నుండి కురిసినటువంటి వర్షాలకు కూడా వరంగల్లోని అనేక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. వరద నీరు కూడా కాలనీలోకి రావడంతో కూడా అనేక మంది స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్లు రావడంతో కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా పూర్తి స్థాయిలో తడిసిపోవడం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి శివనగర్లోని 34వ డివిజన్ కుమారస్వామి స్థానిక కార్పొరేటర్ గారు మనం ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఏం జరుగుతుంది, వారు పరిశీలిస్తున్నారు, ఎట్లాంటి పరిస్థితులు వారు అబ్జర్వ్ చేస్తున్నారు, దానికి సమస్యకు ఎట్లాంటి ఇన్స్టాంట్ యాక్టివిటీస్ తీసుకుంటారు, అలాగే పరిష్కార మార్గాలు ఏం చెప్తారో చూద్దాం. సార్, మీరు ఉదయం నుంచి కూడా చూస్తున్నారు, రాత్రి అర్ధరాత్రి కూడా వచ్చేసరికి ఈ వర్షాలు కూడా వస్తున్నాయి. దీనికి ఈ కాలనీలో ఇంత ఎప్పుడు లేని వరదలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, దీనికి మీరు ఏం కనుక్కున్నారు, దీని సమస్య అసలు ప్రాబ్లం ఏంటి సార్? వాస్తవంగా శివాజీనగర్ ఏదైతే 34 డివిజన్ ఉన్నదో ఇది రెండోసారి ఇట్లా వరదలు రావడం. గతంలో కూడా ఈ వరద వచ్చింది. ఎందుకంటే ఏదైతే అండర్డట్టు ఏదైతే పూర్తి కంప్లీట్ కాలేదో దానివల్ల మైసీనగర్ ఎప్పుడైతే అది మునుగుతుందో వాళ్ళు అక్కడ తెంపుతాడో ఆ ఫ్లోటింగ్ అంతా మన శివానగర్ మీద పడుతుంది. ఇట్లా అండర్ బ్రిడ్జి పెరక వల్ల పోతుంది. వాస్తవంగా వాళ్ళు తెంపబోతే ఈ వరదలు పొద్దున రాత్రి వర్షం పడ్డది ఏదైతే ఉన్నదో వర్షం నీళ్ళు కాదు ఇవి. ఇప్పుడు వాళ్ళు తెంపుట్లా మనకు వచ్చే నీళ్ళు అది కిలవరంగల్ చెరువు కానీ తర్వాత వెంకటాపురం ఈ చెరువుల నీళ్ళన్నీ ఇటు మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ దీనివల్ల మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. వాస్తవంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన జిల్లా యంత్రాంగం కానీ ఏదైతే ఈ స్లమ్ ఏరియాలో తిరుగుతారో ఈ ప్రజలను కంపల్సరీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు ఈ భోజన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అది మన బాధ్యత. కాబట్టి వెంటనే ఇప్పుడు ఈ స్లమ్ ఏరియాలో మీరు తిరుగుతారో ఆ ఏరియాలో కంపల్సరీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఎక్కడైతే ఫంక్షన్ హాల్లు ఉంటాయో వారితో మాట్లాడి అక్కడ ఈ పునరావాస కేంద్రం మాట్లాడి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చేయాల్సిన అవసరం వాళ్ళ జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. అది చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి దయచేసి కంపల్సరీ వెంటనే స్పందించి ఒక భోజన వసతులు కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఏదైతే ఈ డట్టు క్లియర్ అవుతుందో ఇంకో ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందే. ఈ వర్షాకాలం వచ్చే సంవత్సరం నుంచి ఇంత ఇబ్బంది ఉండదని నేను అనుకుంటా. డట్టు క్లియర్ అయితే ఎప్పుడైతే శ్మశాన వాడక కాడికి వచ్చింది ఇటు వాటర్ ట్యాంక్ యువతల ఇటు నుంచి వచ్చింది. ఆ మొత్తం కలిపితే ఈ వాటర్ అంతా అందులోకెళ్ళి వెళ్ళిపోతుంది. ఓన్లీ వర్షం ఇక్కడ ఏదైతే స్థానికంగా వర్షం పడుతుందో ఆ వాటరే ఉంటుంది. డ్రైన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ డట్టును ఏదైతే ఉన్నదో గత 4-5 సంవత్సరాల సంది ఇది పని నడుస్తుంది. దాన్ని వెంటనే కంప్లీట్ చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు అధికారులు ఏమన్నా స్పందించారా సార్ ఇప్పటి వరకు? ఎందుకంటే కంటిన్యూ వస్తున్నాయి, వాళ్ళు తీసుకున్నటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి? వాస్తవంగా పక్క 35 డివిజన్లు తిరుగుతానన్నట్టు మాకు తెలిసింది అధికారులు. దాని తర్వాత ఇటు వస్తారా రారా తెలియదు. ఎందుకంటే ఇంకా స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉన్నాయి, మనది కొద్దిగా ఉన్నది కాబట్టి లోపలికి ఉన్నాయి 36. 35లో ఇప్పుడు వాళ్ళు అధికారులు తిరుగుతానంటే 35 మొత్తం అదే మైసీనగర్ అది అగర్తాలకు కూడా అదే కదా. కాబట్టి వాళ్ళు అక్కడ తిరుగుతున్నట్టు మాకు తెలిసింది. దాని తర్వాత ఇటు వస్తానో ఇది కూడా చూస్తారు ఈ 34 డివిజన్ను. లేకపోతే వాళ్ళు రావాల్సిన అవసరం కూడా ఉన్నాయి. 34 డివిజన్లు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే మీ ద్వారా వాళ్ళని కోరిన జిల్లా యంత్రాంగం కూడా 34 డివిజన్ తిరిగి దాన్ని ప్రయత్నం చేయాలి. ఒక ఏదైతే ఉన్నదో ఈ వరద ప్రాంతంలో ఏదైతే ఉన్నదో అన్ని ఏరియాలో కంపల్సరీ దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి 34వ డివిజన్లో ఉన్నాం. ఇంకా ఎగువన కూడా 35వ డివిజన్ కూడా ఉన్నదని చెప్పి అంటున్నారు. ఇక్కడ మైసయ్య నగర్ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ స్లమ్ ఏరియాలు ఉన్నాయి, అవి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తిరుగుతున్నారు, అలాగే జీడబ్ల్యూఎంసీ బృందాలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇది వర్షం మీద అంటే స్థానికంగా ఉన్నటువంటి వాటర్ కాదు, ఇక్కడ పైన ఉన్నటువంటి వెంకటాపురం చెరువు, అలాగే ఇక్కడ మైసయ్య చెరువు, ఇక్కడ ఉన్నటువంటి స్తంభంపల్లి చెరువు, ఇవన్నీ చెరువులు తెగడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ కాలనీలకు ఎదురుతున్నాయి. ఇక్కడ కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని నివారించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే స్థానికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ బృందాలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ వర్షం నీరు మరి కాసేపటి అంటే దాదాపు మరో 2 రోజుల పాటు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది మరో 3-4 రోజులుగా వర్షాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం ఈ వర్షపు నీటికి తోడు మరింత వర్షం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఇక్కడ అధికారులు కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది.
నవజ్యోతి నగర్ కాలనీలో అంటే శివనగర్ కాలనీలోని నవజ్యోతి నగర్ కాలనీలోకి వెళ్తున్నాం. ఒకసారి మరొక ఇల్లు కూడా, ఎందుకంటే పిల్ల పాపలతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇంట్లోకి నీరు మొత్తం వచ్చి చేరడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉండలేక బయటనే పడిగాపులు వాస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ కాలనీ వాసులతోటి మనం మాట్లాడదాం. వాళ్ళు ఉదయం నుండి ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఏం జరిగిందో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ బెడ్ పైనే అన్ని వేసినటువంటి పరిస్థితి. బియ్యము ధాన్యము, ఇది ఒక షాప్లో ఉన్నటువంటి అది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంటి ముందే ఇట్లా ఉంది, మొత్తం ఇల్లు కూడా ఇంటి వెనుక ఇంటి ముందు అలాగే ఇంట్లో మొత్తం కాలనీలో వాటర్ వచ్చినటువంటి పరిస్థితులు. చిన్నపిల్లలతో ఉండలేక కూడా అనేక ఇబ్బందులు, ఇంకా వృద్ధులు చిన్నపిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా చూసినట్టయితే అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనుక చూస్తున్నాము. ఇక్కడ హాలు అలాగే బెడ్రూము కిచెను అన్నీ కూడా మొత్తం ఇంటి ముందు ఇంటి వెనక మొత్తం వాటర్ కూడా తేలుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ పిల్లలకు కూడా వంట చేసుకోలేనటువంటి పరిస్థితి. బయటికి వెళ్తే కూడా అనేక ఇబ్బందులు, ఇంటి వెనక చూస్తే కూడా అనేక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. బయట కూడా చూస్తే అంటే మొత్తం బయటగా మొత్తం వాష్రూమ్లోకి వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మొత్తం బాత్రూమ్లు కూడా నిండిపోయినటువంటి పరిస్థితులతోటి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కనీసం టాయిలెట్ వెళ్ళాలన్నా కానీ అనేక ఇబ్బందులు కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ భోజనాన్ని తినడానికి అలాగే డ్రింకింగ్ వాటర్ లేక అనేక ఇబ్బందులు మొత్తం కాలనీలో ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఏంటంటే ఇక్కడ నవజ్యోతి నగర్ కాలనీ మొత్తం కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితి బ్రదర్, మీరు ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో ఎట్లుంది? మొత్తం మునిగిపోతుంది, తినడానికి ఇబ్బంది ఉన్నది, జ్వరం వచ్చి అమ్మున్నది, కింద అడుగు వేయాలంటే కూడా ఇబ్బంది ఉన్నది, బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది ఉన్నది. అదే మనం ఇక్కడ పోవాలన్నా కూడా లేదు, ఏం మొత్తం బంద్ అయిపోయింది, అది పరిస్థితి. ఒకసారి ఇంట్లో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎట్లాంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటున్నారు, ఎట్లుంది ఈ పరిస్థితి? జ్వరం వస్తుంది మా భార్యకి, అసలు హాస్పిటల్ పోదాం కూడా ఛాన్స్ లేదు సార్, పోదాం ఛాన్స్ లేదు. హాస్పిటల్ చాలా సీరియస్గా ఉంది, ఆమె ఎట్లా పోవాలి. ఇక్కడ సహాయక చర్యలు మాత్రం కొంత అధికారులు తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడ పేషెంట్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హాస్పిటల్కి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. తను అనారోగ్య పరిస్థితుల్లో ఉండడం వల్ల కూడా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఒక బెడ్ మాత్రమే ఖాళీగా ఉంది, మిగిలిన బట్టలు కూడా అన్ని దాంట్లో వేశారు. ఆ బెడ్ మీద ఉన్న ప్లేస్లోనే తను పడుకుంది. ఒకసారి ఎట్లుందమ్మా పరిస్థితి? బీరువాళ్ళల్లో కూడా నీళ్లు పోయినాయి, మస్తు ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఉండు. అసలు పిల్లలు ఈ సమస్య చూస్తుంటే మీకు ఇంకా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్దామన్నా వాష్రూమ్కి వెళ్దామన్నా కానీ లేదు. పిల్లలకు జ్వరం వస్తే ఫిర్స్ వస్తుంది, వాళ్ళకు బయటికి వెళ్దామంటే ఇబ్బంది ఉంది. అట్లా బీరువాలో కూడా వాటర్ కూడా పోయినాయని చెప్పి అంటున్నారు. ఉన్నటువంటి ఈ ఇంట్లో ఉన్న చిన్న సౌకర్యవంతంగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఆ చిన్న సౌకర్యమే ఎంతో అసౌకర్యంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఏదేమన్నప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ఇట్లాంటి పరిస్థితి. నవజ్యోతి నగర్ కాలనీలో అలాగే శివనగర్ కాలనీ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పైన ఉన్నటువంటి ఆ కట్టకు ఆ గండి కొట్టడం వల్లనే ఆ వాటర్ అంతా ఇక్కడికి రావడం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ఇవి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు కంటిన్యూనే అయ్యేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం మాత్రం తక్షణంగా చర్యలు తీసుకొని వాటర్ను బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ శివనగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.